మామూలుగా ఇప్పుడేందంటే, ఒక నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సరెండర్ అయిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న హ్మ్. ఇద్దరిని కూడా ఆహ్, తగిన శిక్ష విధించమని మావోయిస్ట్ పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. తగిన శిక్ష అంటే ఆహ్, అనేదో అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే ఏ శిక్షో స్పెసిఫిక్‌గా చెప్పలేదు. తగిన శిక్ష అంటే అర్థం ఏంటి? వాళ్ళు విప్లవ ద్రోహులు అంటున్నారు. హ్మ్. ద్రోహుల్ని మామూలుగా విప్లవానికి ద్రోహం చేస్తే ఎవరినైనా కూడా సో, అలాంటప్పుడు వీళ్ళకి గూడా తగిన శిక్ష వేయండి అని అర్థం అంటే, అట్లాగే ప్రజలు వేయండి అంటే ప్రజలెవరు వచ్చి చంపరు. మావోయిస్టులే. హ్మ్. అంటే ఒక రకంగా క్లియర్‌గా మావోయిస్టులే ఈ విప్లవ ద్రోహుల్ని మేము అని ప్రకటించినట్టుగా అయిపోయింది. ఓకే. ఇప్పుడేం విమర్శలొస్తున్నాయంటే ఈ ప్రకటన ఇచ్చింది ఎవరు? అంటే సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలో ఎవరున్నారు? సెంట్రల్ కమిటీ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజీ ఉన్నాడు. హ్మ్. హిడ్మా ఉన్నాడు. మడ్వి హిడ్మా ఆయన పేరు. హిడ్మా ఉన్నాడు. ఇంకొక ఆయన జార్ఖండ్‌కి సంబంధించిన భాస్కర్. ముగ్గురున్నారు మనకు తెలిసి. గణపతికి ఆయన ఏజ్ అయిపోయింది. ఆయన అసలు ఈ దేశంలో లేడంటున్నారు. ఆయన నుంచి ఒక ప్రకటన గాని, ఆయనకు సంబంధించి ఏ వివరం గాని బయటికి రాలేదు. ఆయన అమెరికాలో ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఫిలిప్పైన్స్‌కెళ్ళిపోయాడని కొంతమంది అంటున్నారు. ఏదైనా ఆయన ఉద్యమంలో లేడు. బయటెక్కడో ఉన్నాడు. హ్మ్. సో, ఆయనకి ఏజ్ అయిపోయింది. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఉన్నది మనకి ముగ్గురే కనబడుతున్నారు. సో, ఏదేమైనా హిడ్మా అనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిడ్మా అనే మావోయిస్టులకి నాయకుడని అందరూ అనుకుంటున్నారు. మొన్న బస్తర్ టాకీస్ విలేకరి హాసన్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు గూడా ఆయనేం చెప్పాడంటే, న్యూయార్క్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చినప్పుడు గూడా హిడ్మా గురించే మాట్లాడాడు. హిడ్మా గాని బయటకొస్తే లేదా మావోయిస్ట్ మూవ్‌మెంట్ అంతమవుతుందని నమ్ముతున్నారు వెస్టర్న్ మీడియా గూడా అని చెప్పాడు. అంతగా పాపులర్ అయ్యాడు హిడ్మా. ఎందుకంటే అతను ట్రైబల్‌గా ఉన్నాడు. ఎక్కువ మంది మావోయిస్ట్ నాయకులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు గూడా అక్కడ జార్ఖండ్ అటువైపు నుంచి చదువుకున్న లీడర్‌షిప్పే ఉంది. ఓన్లీ ట్రైబల్ యంగెస్ట్ పర్సన్ ఎవరంటే హిడ్మానే. హిడ్మా బయోగ్రఫీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, అందువల్ల హిడ్మా వెరీ పాపులర్. సో, ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళని చంపేస్తాము అని డిక్లేర్ చేసిన హిడ్మా లేకపోతే మిగతా వాళ్ళు, హిడ్మా కూతురే లొంగిపోయింది గదా! అన్న విమర్శలు ఇప్పుడు మొదలవుతున్నాయి. నీ కూతురినే నువ్వు ఉద్యమంలో నిలుపుకోలేకపోయావు. నీ హ్మ్. కూతురే సరెండర్ అయింది. నీ కూతురే సరెండర్ అయినప్పుడు వేరే వాళ్ళు సరెండర్ అయితే చంపేయమని నువ్వెలా పిలిపిస్తావు అనే చర్చ ఇప్పుడు బయటకొచ్చింది. అందువల్ల సడెన్‌గా హిడ్మా కూతురు సడెన్‌గా మీడియాలో పాపులర్ అయింది. సో, అందుకని ఇప్పుడు మనం గూడా ఏందంటే ఈ కాంటెక్స్‌లో అసలు హిడ్మా కూతురు ఎవరు? హిడ్మా కూతురు ఎందుకు సరెండర్ అయిపోయింది? హ్మ్. ఆహ్, ఆమె ఎక్కడెక్కడ ఏ పదవుల్లో పనిచేసింది? అనే విషయాలను చూద్దాం. మనం హిడ్మా గురించి చెప్పుకోవాలంటే మడ్వే హిడ్మా ఆయన పూర్తి పేరు. ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు గానీ అరౌండ్ 80స్ అంటున్నారు. సో, ఆయనకొక 45 ఇయర్స్ అలాగా ఏజ్ ఉండే అవకాశం ఉంది. హ్మ్. ఆయన 10థ్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి ఉద్యమంలోకెళ్ళిపోయాడు. వాళ్ళదొచ్చి పూర్వతి అనే ఒక విలేజ్ అని చెప్తున్నారు. ఇది సుక్మా జిల్లా అంటారు. ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా జిల్లా అని ఉంది. ఆ సుక్మా జిల్లాలో పూర్వతి అనే ఒక ట్రైబల్ విలేజ్ నుంచి ఆయన ఒక ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకొని అప్పుడు మావోయిస్టులు అక్కడికెళ్ళేవాళ్ళు. అట్లా పరిచయాలొచ్చి అతను వెళ్ళిపోయాడు. అక్కడ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి పీఎల్‌జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్‌గా ఎదిగాడు. తర్వాత ఆహ్, డీకే ఎస్‌జెడ్‌సీ అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా ఈ మధ్యనే ఎన్నికయ్యాడు. హ్మ్. అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబరు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీ మెంబర్‌గా గూడా ఎన్నికయ్యాడు. ఆ స్థాయిలో ఇప్పుడు అత్యున్నత పొజిషన్‌లో ఉన్నాడు. వరల్డ్ వైడ్‌గా ఇండియాలో మావోయిస్టులకి లీడర్ అంటే హిడ్మా పేరే చెబుతారు. పోలీసులు గూడా నంబర్ 1 టార్గెట్ ఎవరంటే హిడ్మానే. ఎందుకంటే అనేక మిలిటరీ యాక్షన్స్‌లో హిడ్మా పాల్గొన్నాడు. వాటిని ప్లాన్ చేశాడు. హిడ్మా ఉంటే చాలా డేంజరస్ అనేది పోలీసులు గూడా భావిస్తారు. రెండోది అతను ట్రైబల్ గాబట్టి, అడవిలోనే పుట్టి పెరిగాడు గాబట్టి, అతనికి అక్కడ టెరైన్ మీద మంచి పట్టుంటది. అక్కడ ప్రజలకి సంబంధించి మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. ఆదరణ ఉంది. ఎందుకంటే హిడ్మా గొత్తికోయ అంటారు. గొత్తికోయ లేదా గుత్తికోయ అని పిలుస్తారనమాట. ఈ గొత్తికోయ అనే ఒక ట్రైబ్‌కి సంబంధించిన వ్యక్తి. హ్మ్. ఛత్తీస్‌గఢ్‌లో గొత్తికోయలు ఒక 50-75,000 మంది వరకు ఉంటారని చెప్తున్నారు ఈయన ఏరియాలో. మామూలుగా అయితే ఆంధ్ర, తెలంగాణలో గొత్తికోయలు ఎక్కువగా ఉంటారు. మన భద్రాచలం ప్రాంతంలో
గోతికోయ అంటారు. వీళ్ళని కోయత్తూరు అని వాళ్ళ భాషలో పిలుస్తారు. నేను కూడా ఒకసారి ఈ కోయత్తూరు దీని మీద ఒక డాక్యుమెంటరీ మా ఫ్రెండ్ తీస్తే నేను కూడా వెళ్ళాను భద్రాచలం ఏరియాలో. వాళ్ళకి కోయత్తూరు బాట్ అని ఒక కాన్సెప్ట్తో స్కూల్ కూడా నడుపుతారు. కోయ భాషలో టెక్స్ట్ బుక్లు కూడా డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ అక్కడ మిగతా వాళ్ళు కలిసి టెక్స్ట్ బుక్లు కూడా వేశారనమాట. సో ఆ కోయ లాంగ్వేజ్కి సంబంధించిన కోయ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి ఈయన కూతురు ఉంది అనమాట. ఆ కూతురు పేరు వంజం కేశ అలియాస్ జిన్ని. సో ఆమె కూడా మావోయిస్ట్లో చేరింది. అయితే ఆమె బిగినింగ్లో ఏంటంటే వీళ్ళ నాన్న మావోయిస్ట్లోకి వెళ్ళినాక వాళ్ళ కూతురు కూడా అట్రాక్ట్ అయింది ఉద్యమంలో. వాళ్ళ ఊర్లో కూడా వీళ్ళు సంఘాలు పెట్టారు.